అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. మనం మన బిడ్డని ఈజీగా తీసుకోవడం ఎట్లా, కాన్ఫిడెంట్గా తీసుకోవడం ఎట్లా? ఏదో గర్భం వచ్చేసింది, మాకు కూడా బిడ్డ పుట్టే అనేది ఉంటే నా ప్రమేయం ఏం లేదు, నాకేం తెలియదు, ఏదో పోయినా ఏదో జరుగుతుంది, అది వద్దు. తెలుసుకుంటాం, హ్యాపీగా తీసుకుంటాం, నమ్మకంగా తీసుకుంటాం. అది తెలుసుకోవడం, బాధ్యత తీసుకోవడం, అది కొంచెం కష్టపోయినా, కొంత టైం తీసుకున్నా, అది చేసిన తర్వాత ఆ ఫలితం మన జీవితాన్ని మార్చేస్తుంది. శారీరక లోపంగా సరి చేసుకుంటూ డయట్, ఎక్సర్సైజ్ ఏం చేసుకున్నా అవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ నేను రెడీనా, నేను సంసిద్ధమైనానా మానసికంగా అనే ప్రశ్న మనం ముందుగానే వేసుకుంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే టైం, లేట్ అయ్యే టైం మనకి చాలా తగ్గుతుంది. సో నేను రెడీనా అనే ప్రశ్న మనం చేసుకోవాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అది పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే అది ఫెయిల్ అయినట్టు, ఒక అబార్షన్ అన్నట్టు, ఒక ఫెయిల్ అయినట్టు. ఒకసారి అట్లా జరిగితే మళ్ళీ కూడా అట్లా జరిగే అవకాశం ఎక్కువ అని అనుకుంటున్నాము. అంటే ఇక్కడ మనం ఫస్ట్ స్ట్రెయిట్ చేసేసుకుంటే, ఇక్కడ ఇది ఎలాగో మనం చేస్తాం. మన ప్రాబ్లం అంతా ఎట్లా ఉంటుందంటే ఇది సరి అయ్యేదానికే లేట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అది ప్రెగ్నెన్సీ వచ్చి ఏర్పడడంలో ఇదయ్యి వచ్చేస్తుంది. అట్లా అబార్షన్ అయ్యి ఒక్కసారి అది స్టార్ట్ అయిపోయిందంటే మనం సపోర్ట్ ఇచ్చేస్తే మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. సో శారీరక లోపం బాగా చేయడం, పని చేసే తీరు ఇంప్రూవ్ చేయడం, డయట్లో, ఎక్సర్సైజ్లో అది చేసుకొని, మూడోది మనం మెంటల్గా రిలాక్స్డ్గా ఉన్నా అది వస్తుంది. మనం సంతోషంగా ఇప్పుడు నేను రెడీగా ఉన్నా నా బిడ్డని చూసుకునేదానికి అని మనస్ఫూర్తిగా ఫీల్ అయిపోయినా ఇది వచ్చేస్తుంది. అందుకనే ఆ ఒక్క ప్రశ్న మనం వేసుకుంటాం, నేను రెడీనా, నేను ఎంతవరకు రెడీ అంటే వస్తే ఒప్పుకుంటానా. సో ఎందువల్ల నేను ఒప్పుకోలేకపోతున్నాను అనేది వేసినప్పుడు కొన్ని డౌట్స్ అడ్డం ఉంటుంది మనకి. నాకు ఏదో ఆ డౌట్స్ వచ్చినప్పుడు, ఒకటి శారీరక లోపం ఉండే డౌట్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి కొంతమంది చెప్పేసి ఉంటారు, ఇన్ని సంవత్సరాలు లేట్ అయిపోయింది, ఇంకేం వస్తుంది. ఇటువంటిది ఏమైనా మనకి బ్లాక్ చేస్తుందా? వేరే వాళ్ళ ఆలోచనలు లేదా సమాజంలో ఉండే ఆలోచనలు, మన ఆలోచనలు ఏమైనా లేదు, నేను వీక్గా ఉన్నాను, నేను చేసుకోలేను, అటువంటిది ఏమైనా ఉందా? అందువల్ల నేను రెడీ అని చెప్పుకోలేకపోతున్నానా? అడగండి, గమనించండి. అది చెప్పుకునేదానికి, అది నేను మనస్ఫూర్తిగా బిడ్డను తీసుకునేదానికి నేను ఒప్పుకుంటాను, నాకేది అడ్డం లేదు అనేది ఎప్పుడు మనం చెప్పుకుంటామో అప్పుడు ఇది ఖచ్చితంగా వచ్చేస్తుంది. మూడోది, ఇంకో పాయింట్ ఏంటంటే ఓపికగా ఉండాలి. నాకు ఈ ఓపిక తగ్గడం అనేది కొన్ని విషయాల్లో మనకి ఇప్పుడు పోయింది. ఎందుకంటే మనం ఇట్లా ఫోన్ చేయగానే ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకేదైనా ఆన్లైన్లో ఏమైనా అది ఆర్డర్ చేసి పెట్టేస్తే మనం ఇంకేం చేయబడలే, వచ్చేస్తుంది.
అందుకని మనం తొందరగా రాకపోతే ఇంకా రావడం కష్టం అనుకుంటున్నాం. లేదు, ఇది స్లోగానే పోతుంది. ప్యాసింజర్ ట్రైన్లోనే ఒక్క ఒక్క టైంలో అది ఫాస్ట్ అయిపోతుంది. అందుకని వెంటనే రాలేదు. 6 months, ఒక్కొక్కసారి 1 year ఆ టైం ఇవ్వండి. ఈ 6 months లోపల మీకు మీరు అనుకోండి, నేను రెడీ అవుతాను, ఐఎమ్ రెడీ, ఎనీ టైం ఐఎమ్ రెడీ. శారీరక లోపం సరి అయ్యి రాని, పనిచేసే తీరు ఇంప్రూవ్ అయినా రాని, కానీ నేను రెడీ. నేను రెడీ అని ఫ్రీగా చెప్పుకోగలుగుతున్నారా లేదా? దానికి అడ్డంగా ఏమి బిలీఫ్ ఉంది, ఏమేమి ఉంది, అది గమనించి వచ్చి చెప్పండి. అది డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఈ ఒక్క పాయింట్ మనం క్లియర్ చేసుకుంటే మనకి ఇది ఈజీ అయిపోతుంది. మూడోది, హస్బెండ్స్ దగ్గర నుంచి చేపించడం. ఒక చిన్న సపోర్ట్ దగ్గర ఉండి చేపించడం ఒకటి, లేదా నువ్వు పోయిరా, నువ్వు ఇది చేసుకో, కనుక్కోవడం, ఆ ఇన్వాల్వ్మెంట్. ఒక్కొక్కసారి అది కూడా లేకపోయినా, నీకు అన్నీ బాగుంది, కొంచెం టైం అయినా పర్వాలా, నువ్వు చేసుకోండి, నీకు అవుతుంది, నేను ఉన్నాను, ఆ సపోర్ట్ అవసరం. ఇంకొకటి వచ్చి, బాధ ఉన్నప్పుడు ఎవరితో ఉన్నా షేర్ చేసుకోవడం, లేదా మనకి మనమే డైరీ లాగా రాసుకోవడం, ఆ బరువు దించేసేయడం. తర్వాత పచ్చని పొలాలు, అది మంచి నేచర్, అది చూడగానే మనకి సంతోషం, ప్రశాంతత. మనం ఎప్పుడెప్పుడు నేచర్తో కనెక్ట్ అయిపోతామో తెలియకుండా మనం ఆ సంతోషం వచ్చేస్తుంది. అది ప్రయత్నం అదే మనం మెడిటేషన్గా చెప్తున్నాం. అందరికీ ఒకటే ఇది అవ్వాల్సిన అవసరంలా. కొంతమందికి ఇల్లు సర్దుకోవడంలో ఆ సంతోషం వచ్చేస్తుంది, కొంతమందికి డ్రాయింగ్ రాసడం, కొంతమంది వంట చేసేయడంలో, కొంతమందికి వడ్డించడంలో, కొంతమంది చెట్లు పెంచడంలో. ఒక ఆయన చెప్తున్నారు, గమ్ముగా పడుకొని ఆకాశంని చూస్తూ ఉండండి, తెలియకుండా ప్రశాంతత, హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో మనకి ఏదో అట్లా సంతోషపడేదానికి ఒక ఇది పెట్టేసుకుంటాం. నాకు లేట్ అయిపోయింది, ఒక్కొక్కళ్ళు కొంచెం ముందు వెనకాల వచ్చింది, కానీ నా జర్నీకి నన్ను నేను తయారు చేసుకోవాలి. ఇక్కడ సపోర్ట్ ఇస్తాం, మేము ఖచ్చితంగా ఉంటాం, మేము పక్కనే ఉంటాం. నీ బిడ్డ తీసుకున్నంత వరకు వాళ్ళు ముందు పోయారు కాబట్టి వాళ్ళే పాసు, మనం లేట్ అయినాము, మేము ఫెయిల్ అనేది లేదు ఇక్కడ. ఎవరి జర్నీ వాళ్ళది. అందరూ ఒకే ఊరికి పోట్ల, ఒక్కొక్క ఊర్లో దిగిపోతాం. అందుకని మనం స్ట్రాంగ్ అయిపోయి, నేను రెడీగా ఉన్నాను అనేది మనసులో వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతున్నాను. నేను రెడీగా ఇంకా లేను అనే దానికి కారణం మనం ప్రతిసారి వెతుక్కొని అది సరి చేసేసుకొని, నేను రెడీగా అయినాను, నాకు వీళ్ళందరూ ఉన్నారు, నా ఇది ప్రాబ్లం, ఏ ప్రాబ్లం నేను సరి చేసుకుంటున్నాను అనేది మనం ఎప్పుడు అనుకొని మనం ఖచ్చితంగా రెడీ అవుతామో మన బిడ్డ మనకి వచ్చేస్తుంది. కానీ హెల్దీగా, హ్యాపీగా, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో ఉండాలి అనే సంకల్పం మాత్రం ప్రతి తల్లికి రావాలి, ప్రతి తండ్రికి రావాలి. అది మాటల్లో అట్లా అట్లా చెప్తూ ఉండడం, అది అలవాటు అయిపోతుంది. మనకి ఎప్పుడు అలవాటు, మన పిల్లల్లో చాలా ఈజీగా చూసేస్తున్నాం. అందుకనే, ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ మంచి బిడ్డగా తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉంది. అది పక్కన ఉండే వాళ్ళకు ఉంది. పక్కన అమ్మనో అత్తనో ఎవరో ఒకరు ఆ మాటలు చెప్పడం. పాతకాలంలో ఇది బాగా చెప్పారు, మేము మంచి బిడ్డగా తీసుకుంటాం. ఎవరు వచ్చి మన బాధని తీసివేయలేరు. ఒకవేళ తీయడానికి వచ్చినా కూడా మనం దించాలి, లేకపోతే మనం ఏం చేస్తాం, దించినట్టు వాళ్ళు తీసుకునే దించినట్టు దించి మళ్ళీ తీసి మోసుకుంటాం. అందుకనే మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకొని మనల్ని దాన్ని ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మనం మంచి బిడ్డగా తీసుకుంటాము. అందరూ మంచి బిడ్డగా ఖచ్చితంగా తీసుకుంటారు అని ఇంకొకసారి ప్రార్థిస్తున్నాను. ఇంకొకసారి ఖచ్చితంగా దానికోసం అంతా కృషి చేస్తాం, మీతో పాటు ఉంటాం, మంచి బిడ్డగా తీసుకుంటారు.